తీర్పులు మనకు తెలియజేస్తాయి మిత్రులారా. రైట్ మ్యామ్. ఇదే విషయంపై ఒకసారి మనం భగత్ సింగ్ గారి దగ్గర వెళ్దాం. అలాగే ఇప్పుడు డాక్టర్ చైతన్ గారు కూడా మన స్టూడియోలోకి వచ్చారు. వారికి కూడా మనం ఆహ్వానం పలుకుతున్నాము. డాక్టర్ చైతన్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. ప్రత్యేకంగా ఈరోజు ఈ కారం చెడు చీకటి అధ్యాయం, ఈ ఘటన జరిగి 40 ఏళ్ళు అయినప్పటికీ అలాంటి ఘటనలు ఇంకా మన దేశంలో, మన రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై అనేక విషయాలపై చర్చించడానికే ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కారం చెడు చీకటి అధ్యాయం. ఇందులో భగత్ సింగ్ గారు, ఎవరైతే అక్కడ కారం చెడుకు సంబంధించిన బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భగత్ సింగ్ గారు, ఈ విషయంపై మీ అనుభవాలను మీరు పంచుకోండి సార్ ఫోర్స్ ఐస్ టీవీతో. ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు, ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా నిర్వాహకులకు అందరికీ కారం చేడు బాధితుల తరపున, నా తరపున ఈ 40 ఏళ్ల ఈ చారిత్రక ఘటనలో భాగం పంచుకుంటున్న అందరికీ నా ప్రత్యేకమైన జైభీములు. నేను కారం చేడు సంఘటనకు సంబంధించిన బాధిత కుటుంబం నుంచి రాలేదు. ఎవరైతే కారం చేడులో చనిపోయిన 5గురు ముఖ్యులు ఉన్నారో వాళ్ళల్లో రమేష్ అనబడే ఒక చిన్న యువకుడు, ఆ యువకుడు అప్పటికే పెళ్ళయింది. ఆమె పేరే సులోచన. ఆ సులోచనకి మన ఉద్యమం ఇచ్చిన భరోసా మేరకు నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఈ సంఘటనకు సంబంధించి 1985 జూలై 18 ఎర్లీ అవర్స్ నుంచి, అంటే దగ్గర దగ్గర తెల్లవారు గట్ల 4 గంటల 5 గంటల ప్రాంతం నుంచి నేను ఇక్కడే ఉంటూ ఇక్కడ ఉండే న్యాయపరమైన, చట్టపరమైన, రెవెన్యూ పరమైన, పోలీస్ పరమైన అనేక విషయాలకు సంబంధించి ఇక్కడ బాధ్యత వహిస్తూ ఇక్కడ ఉన్నాను. ఇది నా నేపథ్యం. అయితే ఇప్పుడు 40 ఏళ్ల ఈ కారం చేడు సంఘటనకు సంబంధించి సామాజిక మార్పులు, సామాజిక కోణాలు, న్యాయ వివక్ష, ముఖ్యంగా ఇందాక మాట్లాడిన రమా గారు, ఇందాక మాట్లాడిన పెద్దలు, న్యాయ వివక్షకు సంబంధించి, అమలుకు సంబంధించి చట్టాలు. మీ ఫోన్ డిస్టర్బ్ అవుతుందండి. రైట్, ఓకే సార్, మీ ఫోన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ ఉన్న ప్రాంతంలోనే మీరు వస్తారని భావిస్తూ మనం ఒకసారి మన మిత్రులైనటువంటి డాక్టర్ చైతన్ గారి దగ్గర వెళ్దాం. డాక్టర్ చైతన్ గారు పొందుతున్నప్పటికీ కూడా అందువల్ల ఈ 40 ఏళ్ల ఈ ఉద్యమ ప్రస్థానంలో మనం ఈ వివక్షతో జరుగుతున్న హత్యలు ఏమైతే ఉన్నాయో, వివక్షతో రేకెత్తుతున్న అలజడులు ఏమైతే ఉన్నాయో, వివక్షతో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నివాసిత ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఈ శ్రామిక జనాలు ఎవరైతే సేవలు అందిస్తున్నారో, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, మైనారిటీలు, మత మైనారిటీలు, వీళ్ళ పట్ల ఎందుకు జరుగుతుందనే దాని పట్ల ఒక స్పష్టమైన ఆలోచన ఇవాళ సమాజంలో నెలకొని ఉంది. వీళ్ళు సహజంగానే ఏ విషయం అయినా సరే తమ మధ్య ఘటనలకు కాకుండా బయట, మరి ముఖ్యంగా ఎవరైతే పాలక వర్గాలు అండగా ఉండే కులాలు, పాలక వర్గాల చేత నియమింపబడిన వారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట చెప్తాకైనా సరే మానసిక జంకుతో ఉన్నారు. ఈ మానసిక జంకు వల్లే వాళ్ళు చెప్పిన వాళ్ళకే వాళ్ళు ఓటేయగలుగుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉండగలుగుతున్నారు. అందుకని ఇది ఏర్పడ్డ వ్యవస్థల్లో వీళ్ళు అనుసరిస్తున్న విధానంలో తమకు తాముగా నిర్ణయించుకునే మానసిక శక్తి లోపించింది. ఓకే సార్, మరొకసారి మీ వద్దకు వస్తాను. భగత్ సింగ్ గారు, ప్రస్తుతం మనం దళిత నాయకుడు అయినటువంటి చైతన్ గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు కాబట్టి, చైతన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ ఉద్యమం